హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. అసలు నీకు మాస్కా దాస్ అనే పేరు పెట్టిందే ఫల్క్మాన్ దాస్ అనే ఒక మూవీని చూసి. అసలు నువ్వు మాస్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఏ పెద్ద తోపు హీరో కూడా నీ దగ్గరికి అయితే కూడా రాలేడు. నువ్వు మాస్ చేస్తే అంత బాగుంటుంది, అంత ఆనందంగా ఉంటుంది మాకు నువ్వు చేసి ఆ మాస్ యాక్షన్ చూడడానికి. కానీ ఈ మధ్య ఏందన్నా నువ్వు ఏదైనా సినిమాలు చేస్తున్నావు, ఆ సినిమాలు చూడాలా వద్దా కూడా నాకైతే అర్థం కావట్లేదు. మొన్న ఏదో లైలా అని ఒక సినిమా తీసు, ఆ సినిమా చూస్తుంటే అది కళాకారణమా లేకపోతే మమ్మల్ని చంపడానికి థియేటర్కి తీసుకెళ్ళావని చెప్పి నాకైతే ఏం అర్థం కాలేదు. ఎంత దారుణంగా ఉంది అలాంటి సినిమాలు ఎలా తీసావన్నా నువ్వు? సరే ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం ట్రై చేస్తున్నావు, బాగానే ఉంది. ఎక్స్పెరిమెంట్లో ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి మీద చేసి ఉన్న ఫేమ్ ఇంకా అయితే ఎందుకు కింద లాగేసుకుంటావు? నువ్వు ఫల్క్మాన్ దాస్ ఒక మాస్ సినిమా తీసాక నిన్ను నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేసింది తెలుసా? అసలు విశ్వక్సేన్ అనే ఒక వ్యక్తి ఏ రేంజ్కి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేసావు అంటే ఇంకొక మెగాస్టార్ ఇంకొక సూపర్ స్టార్ అయిపోతారని చెప్పి చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే మాస్ అమ్మ మొగుడు లాగా యాక్షన్ చేస్తున్నావు కాబట్టి చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ దట్టు ప్రాపర్ తెలంగాణలో ఎలా జరుగుతుందో ఆ స్లాంగ్ కానీ ఆ గొడవలు కానీ మొత్తం యాస్టీ అయితే ఫల్క్మాన్ దాస్ అయితే దింపావన్నమాట. ఆ రేంజ్లో ఇంకా నేను ఒక ప్రాపర్ తెలంగాణ స్లాంగ్లో అంత గొడవలు అయితే నేను ఏ మూవీలో చూడలేదు. ఫస్ట్ టైం నేను ఫల్క్మాన్ దాస్ మూవీలో అయినా చూశాను. అలాంటి ఒక హీరో ఇంకా అప్కమింగ్ మూవీస్ ఎంత బాగా చేస్తాను చాలా చాలా ఏగర్గా అయితే వెయిట్ చేస్తాను నేను. ఆ తర్వాత ఏ మూవీస్ తీసావో నాకైతే పెద్ద ఐడియా కూడా ఏం లేదు. దాని తర్వాత నీ యాక్షన్ అవన్నీ నచ్చింది ఓన్లీ హిట్ మూవీలో మాత్రమే. ఆ హిట్ మూవీలో నేను చూస్తుంటే అన్న మళ్ళీ బ్యాక్ వచ్చాడు అనిపించింది. నువ్వు చేసే యాగ్రెషను, ఆ యాటిట్యూడ్, ఆ కోపము, ఆ చిరాగ్గా ఫేస్ పెట్టే అవన్నీ ఎక్స్ప్రెషన్స్ తోపు అనిపించాను నాకు. నువ్వు హిట్ సినిమా చేశాక విశ్వకన్న మళ్ళీ ఫామ్లోకి వచ్చాడరా, ఇంకా మంచి మూవీస్ చేస్తాడరా అనుకున్న టైంలో మళ్ళీ ఏదో పాగలని వచ్చావు, మూసుకున్న థియేటర్లు తెరిపిస్తా అని చెప్పావు. సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ పాకలు అయిపోయి బయటకు వచ్చేసారనమాట. ఏదేదో ఫిల్మోగ్రఫీ ట్రై చేస్తున్నావు. ఎందుకన్నా నువ్వు మాస్లో చాలా స్ట్రాంగ్గా నీకు తెలుసు, అందరికీ తెలుసు. మాస్ నువ్వు ఎంత బాగా పండించగలవో అందరికీ తెలుసు. నువ్వు ఆ మాస్ జోన్ వదిలేసి ఏదో లవ్ ట్రాక్ అని చెప్పి లేకపోతే ఏదో ఫన్నీ ట్రాక్ అని చెప్పి ఎందుకు ఏదేదో ట్రై చేస్తున్నావు అన్న? నువ్వు కానీ మాస్ చేస్తే ఏ మాస్ హీరో కూడా నీ ముందు పనికిరాడు. ఆ లెవెల్ అయితే మాస్ చేయగలవు నువ్వు, ఆ రేంజ్ స్టార్డమ్ అయితే తెచ్చుకోగలవు. కానీ నువ్వు క్యాలిబర్ని, నీ స్టార్డమ్ని అంతా వదిలేసి ఏదేదో ట్రై చేయడానికి చూస్తున్నావు. నువ్వు ఓరి దేవుడు అనే సినిమా చేసావు, చాలా బాగుంటుంది, చాలా క్యూట్ ఉంటుంది. అదంటే చాలా బాగుంటుంది, నాకు కూడా చాలా ఇష్టం మూవీ అంటే. కాకపోతే అలాంటి టైప్లో మూవీస్ నువ్వు ఎంచుకుంటున్నప్పుడు ఎందుకు ఇలాంటి దారుణమైన మూవీస్ ఎంచుకుంటున్నావు అర్థం కావట్లేదు. ఎలాంటి మూవీస్ అంటే ఒక లైలా అని చెప్పొచ్చు, ఒక పాగల్ అని చెప్పొచ్చు. ఇంకా నువ్వు మధ్య ఏ సినిమాలు రిలీజ్ చేస్తున్నావు ఐడియా కూడా ఉండట్లేదు పేర్లు. ఎందుకంటే ఏ పెద్ద రిమార్కబుల్ నోటబుల్ మూవీస్ అయితే కాదనమాట. ఏదో మెకానిక్ రాకీ అన్నావు. ఎందుకు ఇలాంటి సినిమాలన్నీ ఏదో నీకు డబ్బులు కావాలని చెప్పి పాత్రంగా సినిమాలు తీసేస్తున్నట్టే ఉంది. కానీ అంతేకాకుండా ఆడియన్స్ గ్రాండెడ్గా తీసుకొని ఏమైనా లేకపోతే సినిమా అంటే మినిమం బిజినెస్ అన్నా జరుగుతుంది, అందరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తారులే అన్నట్టు ఏదో ఆ గ్రాండ్నెస్ని అలా తీసుకునేసి మూవీస్ చేస్తున్నట్టే ఉంది. కానీ ఆడియన్స్ మనకు ఒక స్థాయి ఇచ్చారా, ఆ స్థాయిని మనం కాపాడుకోవాలరా, ఆ స్థాయికి తగ్గట్టే సినిమాలు తీయాలరా అని చెప్పి ఏ మాత్రం అయితే నాకైతే నేను ఉన్నట్టయితే కనిపించలేదన్నా. నువ్వు మాస్లో స్ట్రాంగ్ అని తెలిసాక కూడా, నేను మాస్లో ప్రజలు ఇష్టపడతారని తెలిసాక కూడా నువ్వు ఎక్స్పెరిమెంట్ మూవీస్, కామెడీ మూవీస్ అని, ఇలా అమ్మాయి గెటప్ వేసే మూవీస్ అని చెప్పి ఇంకేదో మూవీస్ అయితే ట్రై చేస్తున్నావు. నువ్వు ఏ తీసుకున్నా సరే దాంట్లో మినిమం మాస్ ఉండేలా చూసుకున్నా కానీ చాలు. మొత్తం సినిమాతో త్రూ అవుట్ ద సినిమా మాస్ ఉండాలని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. ఆ సినిమాలో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఉండాలని చూస్తారు. కామెడీ ఉండాలి, లవ్ ట్రాక్ ఉండాలి, మాస్ ట్రాక్ ఉండాలని చెప్పి అందరూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఎలా ఉన్నాయంటే ఏదో తీసుకురాకపోతున్నావు అన్న. నువ్వు ఎంత బాగా నటించేవాడు, ఎంత డౌన్ఫాల్ అయిపోయావరా స్వామి అని చెప్పి మాకు మేమే చాలా ఫీల్ అయిపోతున్నాం అనమాట. ఇప్పుడు ఫంకీ అనే మూవీతో వస్తున్నావు. ఫంకీ అనే మూవీ ప్రమోషన్స్లో అయితే ఓపెన్గా అయితే చెప్పావు అనమాట. మూవీ ఫుల్ అండ్ ఫుల్ రొమాంటిక్ రోల్స్, కామెడీతో అంతా ఫుల్గా నింపేసామని చెప్పి. ఈ మూవీలో అయినా మాస్ ఉంటుందా లేదని చెప్పి నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీ స్ట్రాంగ్ జోనే మాసు, ఆ మాస్ కానీ మూవీలో లేకపోతే నిన్ను మిస్ అవుతామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మాస్లో చూసినంత ఫ్రీగా ఇంకా ఏ ఎక్స్ప్రెషన్ అయితే ఇంక చూడలేమన్నమాట. నువ్వు కూడా ఏ ఎక్స్ప్రెషన్ అంత బాగా పండిలేవని చెప్పి మా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఓరి దేవడలో క్లైమాక్స్లో నువ్వు ఎంత బాగా చేసావు అందరం చూసావన్నా. ఎమోషనల్ సీన్స్ నువ్వు ఎంత బాగా చేయగలవు మా అందరికి తెలుసు. ఎందుకంటే మాస్ బాగా చేయగలిగేవాడు ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేయగలడు. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ బాగా పండించగలిగితేనే నీలో ఆ కసి, ఆ కోపం అన్ని కళ్ళలో కనపడినప్పుడే నిజమైన మ్యాడ్నెస్, నిజమైన ఆ ప్యూర్ మ్యాడ్నెస్ అనేది బయటకు వస్తుంది. అది నీ కళ్ళల్లో చాలా బాగా కనపడుతుంది. ఫల్క్మాన్ దాస్లో నువ్వు డైలాగులు చెప్తుంటే ప్రతి సీన్లో నీ కళ్ళు ఎంత ఇంటెన్సిటీతో ఉంటాయి తెలుసా? ఇంకా ఏ యాక్టర్ అంత ఇంటెన్సిటీతో డైలాగులు చెప్పలేడేమో స్వామి అనే ఫీలింగ్ అయితే కలిగిస్తావు అనమాట నువ్వు నీ యాక్టింగ్తో. సో అలాంటి యాక్టింగ్ ఫంకీలో ఉంటుందా ఉండదా అని చెప్పి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫంకీ అనే మూవీ అనుదీప్ గారు అయితే డైరెక్ట్ చేస్తారు అనమాట. అనుదీప్ గారిది మెయిన్ ట్రాక్ అనేది కోర్ అనేది ఆయన కామెడీ అనమాట. సో ఆ కామెడీ మీద రుద్దడానికి ట్రై చేస్తున్నా, లేకపోతే నువ్వే ఆ ట్రాక్ ఎంచుకున్నావు అని అర్థం కావట్లేదు. నీకు కామెడీ అనేది సూట్ అవుతలేదు కూడా ఏం అర్థం కావట్లేదు. నీకు మా సినిమాస్ మధ్యలో కామెడీ ఉంటే సూట్ అవుతుంది, కానీ నువ్వు త్రూ అవుట్ ద మూవీ కామెడీ చేస్తే మేము ఆ కామెడీ చూసి ఎంజాయ్ చేయగలమా లేదా అని ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు లైలా నాకు మూవీ కూడా చేసావు. ఆ లైలా అనే మూవీ కూడా కామెడీ ట్రాక్ మీద చేయాలని చెప్పి ప్రయత్నం అయితే చేసావు అనమాట. కానీ అది చాలా పెద్ద మిస్ఫైర్ అయితే అయిపోయింది. దాని తర్వాత పాగల్లో కూడా ఏదో ట్రై చేసావు అనమాట, ఒక కామెడీ ట్రాక్ పెడదాం అని చెప్పి ఆయన యాక్టర్తో. కానీ అది కూడా చాలా మిస్ఫైర్ అయిపోయింది. అంత పెద్ద విజయం అయితే
అయితే ఏమి నీకు తీసుకురాలేకపోయింది. నువ్వు స్టేజ్ మీద ఎక్కి మూసుకొని ప్రతి థియేటర్ తెరిపిస్తానని అయితే చెప్పావు కదా, అలా అయితే తెరిపించలేకపోయావు అనమాట ఆ పాగల్ మూవీతో. ఇప్పుడు ఫంకీ మూవీతో మళ్ళీ అదే కామెడీ ట్రాక్ అయితే వస్తున్నావు. ఈసారి ఈ కామెడీ ట్రాక్ పండుతుందా లేదా అని చెప్పి ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే అనుదీప్ గారు లాస్ట్గా తీసిన ప్రిన్స్ మూవీ ఎంత ఇద్దరు అన్సక్సెస్ఫుల్ స్టేజ్లో నుంచి ఇప్పుడు సక్సెస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న స్టార్సే అనమాట, అనుదీప్ గారు కానీ నువ్వు కానీ. సో ఫంకీ మూవీ మీ ఇద్దరికి బ్రేక్ త్రూ ఇవ్వగలదా లేదా అని చెప్పి చిన్న డైలమాలో అయితే పడిపోయి ఉన్నాను నేను. ఇప్పుడు దాకా మీరు చేసిన ప్రమోషన్స్ పరంగా అయితే మీరు సినిమా పరంగా అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారని అర్థం అవుతుంది. ఎవరైనా సరే సినిమా బాగున్నా బాగాలేకపోయినా అందరూ కాన్ఫిడెంట్గానే ఉంటారు. కానీ ఎందుకో ఈసారి నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే కొంచెం అన్న గట్టిగానే కొట్టేలా ఉంటాడు స్వామి అనిపిస్తుంది. అదే కాకుండా సినిమాలో నుంచి పాటలు అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటిగా. ఆ పాటలు కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. కయాడ్ లోవర్ గారు కూడా ఆ మూవీస్ని బాగానే అయితే స్టెప్స్ అయితే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. కానీ మేము అశోక్ సేన్ గారిని మళ్ళీ ఫంకీ మూవీలో చూడగలమా అంటే నేను నమ్మకంగా ఇస్తాను చెప్పలేకపోతున్నాను. ట్రైలర్ రిలీజ్ అయితే ఓకే మన విశ్వక్ సేన్ గారు మనకు ఉన్నారా లేరా అని చెప్పి ఆ ట్రైలర్ని బట్టి మనకైతే అర్థమైపోతుంది అనమాట. ఆ ట్రైలర్ వచ్చే వరకు విశ్వక్ సేన్ గారు ఇంకా బతికే ఉన్నారా లేదని ఎవరికి అర్థం కాదు. పొరపాటు సరే ఆ ట్రైలర్ మనకి ఎక్కడ మాస్ ఎలిమెంట్స్ అయితే కనపడలేదు, ఓన్లీ కామెడీ ట్రాకే కనపడింది అనుకో, మనకు అర్థమైపోద్ది నేను కామెడీ చేస్తే మనకి ఎక్కదా లేదా అని చెప్పి ఆ కామెడీ ట్రాక్ చూస్తేనే అర్థమైపోద్ది అనమాట ఆ ట్రైలర్లో. సో మనం థియేటర్స్కి వెళ్ళాలా లేదా అని చెప్పి ఆ ట్రైలర్ చూడగానే నీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే విశ్వక్ సేన్ గారిది ప్రీవియస్ మూవీస్ చూసుకుని మీరు మెకానిక్ రాకీ కానీ, పాగర్ అని కానీ, ఇక లైలా అని కానీ, ఇక ఏదైతే ట్రై చేశాడో ఆయన ఏ మూవీ తీశాడు కూడా నాకైతే గుర్తులేదు. ఏదో ఒక ఓల్డ్ మ్యాన్ గెటప్ వేసి ఏదో సినిమా కూడా అయితే తీశాడు అనమాట. ఏదో నాకైతే ఏం గుర్తులేదు, ఇంటి రామాయణం అని చెప్పి అది ఇది అని చెప్పి నాకు పెద్ద ఐడియా లేదు. అలా తీస్తూ ఉంటాడు, ఏదో అటెంప్ట్స్ అయితే చేస్తుండే, ఎక్స్పెరిమెంట్ అటెంప్ట్స్ అయితే ఆయన అటెంప్ట్స్ అయితే చేయొచ్చు. కానీ అటెంప్ట్స్ కూడా కొంచెం వర్త్ మూవీస్ చేస్తే బాగునేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాని గారు కూడా కొత్త మూవీస్ అయితే ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. కానీ ఆయన ఏం చేసినా వర్త్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నాని గారు లవ్ ట్రాక్ చేస్తారు, కామెడీ ట్రాక్ చేస్తారు, మాస్ చేస్తారు, అన్నీ చేస్తారు, అన్నిట్లో సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అంత బాగుంటుంది అనమాట. సో నువ్వు కూడా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయాలనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ మినో ఉండాలి కదన్న. మినో కూడా ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది లేకుండా ఎలా అంటే అలా ఏదో గ్రాంటెడ్గా తీసుకొని చేసేస్తున్నట్టు ఫీలింగ్ అయితే నాకు వస్తుంది అనమాట. సో నువ్వు ఫ్యూచర్లో చేయబోయే మూవీస్ అన్నిటికీ కూడా నువ్వు మాస్లో స్ట్రాంగ్ అని గుర్తుపెట్టుకొని, సో నా మూవీలో ప్రతిదీ మాస్ ఉంటే ఆడియన్స్కి నచ్చుతుందని మాత్రం గుర్తుపెట్టుకొని నువ్వు ప్రతి మూవీలో మాస్ పెట్టడానికి ట్రై చేస్తే బాగుంటుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ అన్న. సో నువ్వు ఫంకీలో అయితే కామెడీ ట్రాక్ అయితే ట్రై చేస్తున్నావు, బాగానే ఉంది. సో ట్రైలర్ రిలీజ్ అయ్యాక, సినిమా రిలీజ్ అయ్యాక అది కానీ బాగుండి ప్రజల నుంచి ఆదరణగా వచ్చి నీ కామెడీ ట్రాక్ని కానీ ప్రజలు రిసీవ్ చేసుకోగలుగుతున్నారని నీకు కనిపిస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా కామెడీ ట్రాక్లోనే వెళ్ళాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. కానీ కామెడీ ట్రాక్ కానీ ఎవరికి నచ్చలేదా, ఇంకా వదిలేయన్న. లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్, ఎక్స్పీరియన్స్ మూవీస్ అన్నీ వదిలేయి. నీ కోర్ మాస్లో నిన్ను కొట్టేవాళ్ళు లేడన్నా. ఇది మాత్రం ఎవడు ఒప్పుకోకపోయినా పచ్చి నిజం. నువ్వు మాస్ చేస్తే ఎలా ఉంటుందో అందరికి ఫల్క్మాన్ దాస్ నీ ఫస్ట్ మూవీతోనే చూపించావు. నాకు తెలిసి నీ ఫస్ట్ మూవీ అదే అన్న. దాని ముందు ఏమైనా తీసేవా లేదని కూడా నాకు తెలియదు. నాకు విశ్వక్సేన్ అయిన మనిషి తెలిసిన ఫల్క్మాన్ దాస్ మూవీ వల్లే. ఆ ఫల్క్మాన్ దాస్ మూవీ చూసి ఎంత పిక్చర్ అయిపోయానంటే ఇది యాక్షన్ అంటే ఇది యాటిట్యూడ్ అంటే ఇలా మనిషి ఉండాలంటే అనిపించింది. అర్జున్ రెడ్డి సినిమా చూసుకొని నేను అంత ఫీల్ అవ్వలేదన్నా. కానీ ఫల్క్మాన్ దాస్ అయిన మూవీ చూసి మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది అనమాట నాలో. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగల యాక్టర్ అన్నా నువ్వు. సో నీ కోరిని మాత్రం నువ్వు దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలా ఏం చేయకూడదు అని మాత్రం ఆలోచిస్తావు అని చెప్పి కోరుకుంటున్నాను. ఫంకీ అనే మూవీ మంచి పెద్ద హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.